కొడవలూరు మండలం నాయుడుపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ కూలీలు మీడియాతో మాట్లాడారు. పన్నులకు రాని ఊళ్ళో లేని కూలీలను సుమారు 14 మంది పేర్లు చేర్చి 2021 నుండి 2024 వరకు 3 సంవత్సరాలకు గాను సుమారు 7 లక్షల రూపాయల వరకు బిల్లులు చేసుకున్నారని ఉపాధి హామీ కూలీ నాగమణి తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ చింత సరిత పనులు జరిపించగా ఆమె భర్త చింత చలపతి అనే వ్యక్తి సహకారంతో ఇటువంటి పనులు చేస్తున్నారని అన్నారు. టీడీపీలో చేరితే తమ అవినీతి కప్పిపుచ్చుకోవచ్చని, టీడీపీ పార్టీలోకి పోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వారిపై విచారణ చేయించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మల్లయ్య పొదుపు గ్రూప్కి చెందిన మల్లేశ్వరి మాట్లాడుతూ, చదువులేని ఎస్టీ కులానికి చెందిన పొదుపు మహిళల వద్ద ప్రతి నెల సునీతమ్మ అనే మహిళ పొదుపు డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా 1,50,000 వాడుకొని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుందని, దయచేసి అధికారులు ఆమెపై చర్యలు తీసుకుని బ్యాంకులో పొదుపు నగదు జమ చేయాలని కోరారు. మాకు మట్లు తోలికుండా ప్రజలకి సోట్లు లేకుండా ఒకరిళ్లలో 2 కాపురాలు ఉంటున్నాయి సార్. ఇవన్నీ అడిగితే మళ్ళీ బయటపడుతుందని చెప్పి మేము తెలుగుదేశంలోకి పోయేస్తాము అని ఇప్పుడు గిరిధారెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఈ సునీతమ్మ, ఈయన చలపతి ఈ కాలువ పనుల మీద సగం తినేసాడు సార్. డబ్బులన్నీ అడిగితే ఏమంటే ఎవరికి చెప్పుకుంటారు, చెప్పుకోండి మేము కోర్టు నుంచి తెచ్చుకున్నాము అని మాట్లాడుతున్నాం. మేము ఏం చేసాము ఇవన్నీ బయటపడిపోద్దని వీళ్ళందరూ కొమ్మక్కయ్యి కాబట్టి తెలుగుదేశంలోకి ఆవిడపోతుండ్రు. ఏదో తలారంతా కొద్దిగా గొప్పగా పని చేసి వాళ్ళకి ఏమంటే మట్టి దోల్తానని డబ్బు తెచ్చుకొని మీరు తినేస్తుంది. ఆ జగన్ ఇచ్చిన చోట్లే ఇప్పుడు కీల మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వస్తే ఇప్పుడు ఇవన్నీ బయటపడిపోతాయే, మేమేం చేసాము నాయన అనుకొని మళ్ళీ ఇటు తెలుగుదేశం పక్క వచ్చేస్తున్నారు. మీరందరూ కాలా డబ్బులు చూస్తే 10 పేర్లు 20 పేర్లు 50 పేర్లు పెట్టుకుంటుంటారు. ఈ కాపోళ్ళది, బల్జోళ్ళది, కాంటోళ్ళు వీళ్ళందరూ ఆ కాలా పనికి వచ్చేది ఎవరు ఒక్కరు కూడా రారు. కాలా పనికి ఒక్కరు కూడా రారు. కాలా పనికి వచ్చేవాళ్ళు ఒక్కరు కాంటోళ్ళు రారు, బల్జోళ్ళు రారు, కాపోళ్ళు రారు, చంద్రరావు కొడుకు రాడు, వీళ్ళ ఊరు రారు. వీళ్ళ పేర్లన్నీ మొత్తం తీసుకునేదో ఆబట్టి కాలపల్లికి నేనేమంటే పై నుంచి కలెక్టర్ కానించి నేను తెచ్చుకున్నాను. నన్నేని మీరు చేసేది ఏం చేస్తారు మిమ్మల్ని అని అంటుండే. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.